ఈ ఎన్నికల్లో మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. ఎన్ని 15 14 15+1 15 నాకు అర్థం కాలేదు సార్. ఆడమేకలు, ఒకటి మగ మేక, ఒకటి మేకపోతు ఏంటి సార్ అది? ఒకటి మగ మేక, ఒకటి మేకపోతు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అట్టిపండు తొక్క జగన్ గారి బొక్క. చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్ లో పెట్టాడు, ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నట్టు. ఏంటి సార్ అది? ఏం తిట్టు అంటే కింద గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు, ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్. ఇలా ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. సరే, ఆయన బాధపడతా ఉన్నారు, నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి. సరే, నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు. రేపు దయచేసి నేను ఇట్లా నేను నేనేం మాట్లాడతానంటే, ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. వై నాట్ 175 అని చెప్పి ఏదో ఒగ్గాలని. महाराष्ट्र की राजधानी मुंबई है, अपने आंध्र प्रदेश की राजधानी क्या है ना? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. తక్కువ మనం ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. ఒకటి నాకు తెలియదు కదా. అబ్బా, అసలుకి జగన్ సార్ సింహం కాబట్టి సింగిల్ గానే వచ్చింది ఎక్కడైనా. అంటే మనిషి కాదనమాట. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. వచ్చిందండి వయ్యారి. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. లేదా ఈ రౌడీ రాజ్యంలో నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇది రియలైజేషన్. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఫ్లాష్ బ్యాక్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. జగనన్నా జగనన్నా జగనన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. అరే, ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? జూన్ 4th ఊచా కోత, నా బొక్క కోత, ఏం కోతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటుంది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. జూన్ 4th 2024, సేవ్ ద డేట్. దుర్గమ్మ గారు, దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే
మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు అందరూ ఎదురు చూస్తున్న జన ఉదయ నేత, సంక్షేమ రథసారథి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా ఇప్పుడు నువ్వు ఏమన్నా? శ్రీ నారా వైఎస్ చాలా రకాల బాంబుల గురించి విని ఉంటారు, కానీ ఎప్పుడైనా మీరు పాల ప్యాకెట్ల బాంబులను చూసారా? ఇది ఎప్పుడు పెట్టారు? వెంటనే ఏపీకి వెళ్ళండి. జగనన్న ఇచ్చే పాల ప్యాకెట్లను తీసుకుని మీతో పెట్టుకోండి. వీటిని తాగడానికి కాదు, మనల్ని ఎవడైనా తన్నడానికి వస్తే వాటిని బాంబుల్లా వాడవచ్చు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎందుకంటే ఈ పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయట. పసిపిల్లలకి, బాలింతలకి అంగన్వాడీ కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వం ఫ్రీగా పాల ప్యాకెట్లను ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. రే రే చాలా పాపం రా. అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటేంటి. అటు చూడు బే. సార్, కంబల్ చెరువు పార్క్ అభివృద్ధి బాగుందా? రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది కదా. జిల్లా పొన్నూరులో ప్రభుత్వ వైన్ షాప్ లోని మద్యం బాటిల్లో పాము కలకలం రేపింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రి పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ వైన్ షాప్ లో కొందరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొన్నారు. నాకు ఒక విస్కీ క్వార్టర్. బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మద్యంలో పాము పిల్లను గుర్తించారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతా. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.